హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఇవాళ మీకు గోధుమ చపాతీ ఎలా చేయాలో, పిండి ఎలా కలపాలో చేసి చూపిస్తాను. ప్లస్ దాంట్లోకి హాఫ్ బాయిల్డ్ ఎలా వేయాలో కూడా చేసి చూపిస్తాను. ఇవి 2 చూడండి. స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు చూసేయండి. గోధుమ పిండి 2 కప్స్ తీసుకొని సరిపడా నీళ్ళు పోసుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి మొత్తం వాటర్ మాత్రం పొయ్యొద్దు. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు 2 గ్లాస్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటే చిన్న గ్లాస్ అది కూడా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వరకు పడుతుంది. చూడండి. సాఫ్ట్‌నెస్ కోసం కొంచెం ఆయిల్ వేసేసుకోండి. బాగా ఇట్లా గట్టిగా మిక్సప్ చేయాలి. మెత్తగా అయ్యేంత వరకు ఇట్లా మిక్సప్ చేసేసి పక్కకి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ పెట్టేసేయండి. ఇలా రౌండ్ షేప్‌లో ఉండలు చేసేసుకొని చపాతీలు ఒత్తుకోవడమే. వాటి కోసం కొంచెం డ్రై పిండి కూడా తీసుకోండి. ఎందుకంటే మధ్య మధ్యలో ఇలా అద్దుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఇట్లా ఉండ చేసుకొని అది ఆ డ్రై పిండిలో ఇలా పెట్టేసుకొని మనకి ఈజీగా ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కింద పీటకి అంటకుండా ఉంటుంది. సో, అటు ఇటు ఒక్కొక్క 2 సార్లు ఇటు తిప్పాలి, అటు తిప్పాలి. తిప్పుకుంటూ ప్రెస్ చేస్తూ ఉండాలి. గట్టిగా ఏం చేయకండి. ప్రెస్ చేస్తూ ఉంటే అదే వస్తుంది. మీరు ఫస్ట్ టైం గనక అయితే మాత్రం 2, 3 టైమ్స్ పడుతుందిలెండి. ట్రై చేయండి అలానే. అలా పక్కన పెట్టేసుకొని ఎన్ని కావాలంటే అన్ని ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోండి. పెనం మాత్రం బాగా వేడెక్కాలి. కొంచెం హై ఫ్లేమ్‌లోనే అంటే మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం ఎక్కువ ఫ్లేమ్‌లోనే చపాతీలు కాల్చుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్‌గా ఉంటాయి. చపాతీ వేసేసి అటు ఇటు ఇలా తిప్పుతూ ఉండాలి. కొంచెం బాగా సైడ్స్‌కి కాలేంత వరకు ఇలా అట్ల కాడతోని తిప్పుతూనే ఉండాలి. మనకి ఎన్ని చపాతీస్ కావాలో అన్నీ వేసుకొని కాల్చుకోండి. తిప్పడం మాత్రం మర్చిపోకండి. అటు ఇటు తిప్పుకుంటూ సైడ్‌లకు కూడా కాల్చుకుంటూ ఒక 3 చపాతీస్ కానీ, 4 చపాతీస్ కానీ ఎన్నంటే అన్ని చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సేమ్ అదే పెనం ఉంది కదా! అదే పెనం మీద కొంచెం సిమ్ చేసేసుకొని వేడి ఆల్రెడీ ఉండే ఉంటది. దాంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసి జస్ట్ ఎగ్ తీసుకొని ఇట్లా బ్రేక్ చేసి దాని మీద వేసేయండి. కొంచెం ఆ యెల్లో యోక్ ఉంటుంది కదా! దాన్ని ఇట్లా కొంచెం పక్కకి స్ప్రెడ్ చేసుకోండి. చేసుకొని ఒక సిమ్‌లోనే పెట్టుకోండి. ఎందుకంటే పెనం చాలా వేడి అయి ఉండుంటుంది. కొంచెం కాగాక ఇటువైపు తిప్పివేయండి. తిప్పివేసి అటు సైడు కూడా ఇటు కొంచెం సాల్ట్ వేసుకొని అండ్ దెన్ కారం వేసుకోండి. లేకపోతే పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. లైట్‌గానే వేసుకోండి. టేస్ట్ మాత్రం బావుంటుంది. ఎక్కువ వేయకండి. జస్ట్ ఉప్పు ఇట్లా పించ్ ఆఫ్ ఉప్పు, పించ్ ఆఫ్ కారం వేసేసుకొని ఒకవేళ మీరు ఎక్కువ కారం తింటే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. అటు ఇటు ఇట్లా వేగాలి కొంచెం. సిమ్‌లోనే పెట్టుకొని వేపుకోండి. ఎందుకంటే మీకు మరీ మాడితే టేస్ట్ బాగోదు. అలానే ఎన్ని ఎగ్స్ మీ కెపాసిటీ ఎంతుంటే అన్ని ఎగ్స్ ఏసేసుకొని ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ వేసుకోండి. ఇలా హాఫ్ బాయిల్డ్ బావుంటుంది టేస్ట్. న్యూ వెరైటీ అనుకోండి. మీకు తెలిసుంటే ఓకే. తెలియకపోతే చూసి ఇలా చపాతీ అండ్ హాఫ్ బాయిల్డ్ బ్రేక్‌ఫాస్ట్‌కి తినేయండి.